ఏంట్రా? ఏరా మరి అంత బాధపడుతున్నావు? అయిపోయింది, అది అయిపోయింది, రారా. నీకేం తెలుసురా నా బాధ? అదంతా కాదు, తాగదాం. నీకేం తెలుసురా దాని గురించి? ఎంత లవ్ చేశాను రా దాన్ని, పైన కూడా వదిలేసేచ్చారు తన నాకైతే. మూడు తెచ్చాం, రెండు మింగాడు, ఒకటి మిగిలింది. ఏడ్ చేద్దాం. అయితే నాకు అరే నాదిరా, రే నాకు ఇస్తావా? అరే ఇస్తావా నాదిరా? రే తాగితే బాగుండదు రే, దేవా దేవా వద్దు. అరే దూకిసాడంటావా? దూకేసామంటావు ఏట్రా? రే రారా, కిందకి వెళ్ళి చూద్దాం, రాబే. ఏడ్ చేస్తున్నాడు వీడు. చైనా నుంచి వచ్చావా? ఎట్లా వచ్చినావు? ఫ్లైట్? రే ఒకసారి రారా, ఏంటి ఇలాగైపోయాడు లాస్ట్కి వీడు. రే ఏంట్రా? చైనా నుంచి ఎక్కడ? రే కారుతో మాట్లాడుతున్నావు ఏట్రా నువ్వు? ఇది నేను మాట్లాడుకుంటాను కదా, నీకెందుకురా? రే ఈ పరిస్థితి బాగాలేదు, తర్వాత వద్దాం మళ్ళీ. ఏటంటావు? రే రారా, వాడితో రేపు మాట్లాడదాం. అరే మీకు ఒక విషయం చెప్పాలరా, అదేంటంటే ఈ మధ్య కుమారుడు కొంచెం తేడా బిహేవ్ చేస్తున్నాడు రా. అరా నిజమేరా, ఈ మధ్య ఏదో తేడాగా మాట్లాడుతున్నాడు. అవునా? మీరు చెప్తుంటే నిజం అనిపిస్తుందిరా. అంటే నువ్వు ఎక్స్పీరియన్స్ అయ్యవా? అంటే నువ్వు కూడా? ఏట్రది? రే అసలు దేని గురించి మాట్లాడుతున్నారా? వాడు కొంచెం తేడాగా మాట్లాడుతున్నాడు రా. వాడేం మాట్లాడినా నిజాలు అయిపోతున్నాయి. అవునా? మొన్న వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు రే కుమారు రారా, వెళ్దాం. 2 minutes వస్తున్నా. పదా. రారా, దిష్టి బొమ్మలు నిల్చున్నామేమిరా? రారా అంటే ఈ బండి ఇంకాసేపట్లో పంచర్ అవబోతుంది. బుర్రగట్ట పోయింది ఏటే, మూసుకొని ఎక్కరా. ఏం మాట్లాడుతున్నావు ఏటో? ఏ ఆగు ఒకసారి, చూద్దాం ఒకసారి ఏటైందో. ఒరా నీ వల్ల బండి ఆగిపోయిందిరా. ఏడ్ చేస్తాం ఇప్పుడు మనము? అదే చెప్పిందిరా నాకు. గాడిది గుడ్డ అయిందని చెప్పురా. పదా బండి పట్టున వెళ్దాం షాప్కి. మేడ మీద నుంచి పడిపోయినప్పటి నుంచి బుర్ర పోయింది నీకు. ఏమైనా అన్నావా? అలా అయిందిరా, అదొక కోయిన్సిడెన్స్ అనుకున్నాను. అయితే ఏమైంది? రే డిశ్చార్జ్కి 2 weeks తర్వాత బయటికి పిలిచాడు. మీరు ఎవరు రానని చెప్పారంట. అయితే ఆ రోజు వాడు నేను మాత్రమే బయటికి వెళ్ళాము. సడన్గా ఏమైందంటే, ఈ మధ్యన నాకు చాలా వింత జరుగుతున్నాయిరా. ఎక్కడి నుంచో శబ్దాలు వినబడుతున్నాయి. ఆ వస్తువు ఈ వస్తువు నాతో మాట్లాడినట్టు అనిపిస్తుంది. అదేటో అర్థం కావట్లేదు. ఇప్పుడు కూడా ఈ స్ట్రీట్ లైట్ ఇప్పుడు పడిపోతుందని చెప్తుందా.
రాబే. చెప్పాను కదరా ఈ స్ట్రీట్ లైట్ నాకు చెప్పిందని. నిజమే చెప్పాను రా. ఆ రోజైతే అస్సలు మర్చిపోయినట్టుగా జరిగిందిరా. అరే అసలు నీకేమైందిరా ఆ రోజు? నీ విషయంలో అలా జరిగిందిరా, కానీ నా విషయంలో అలా జరగలేదు. వాడు నేను కలిసి ఓ సినిమాకి వెళ్ళాం. ఆ సినిమాకి వెళ్ళి వస్తుండగా హీరో ఎంట్రీ లెవెల్ వేరేరా. నాకే సినిమా నచ్చలేదురా. నీకేం తెలుసురా. ఏమైందిరా అలా ఉండిపోయావు? ఈ ఇంట్లో ఇప్పుడు మట జరగబోతుంది. బొర్ర గట్రాడు పోయిందా? సర్లేదా ఏ రాబే. అయినా అలా ఎలా చెప్పావురా? నిజమేపింది. నాకేం తెలుసురా, అయ్యేది చెప్పింది. అయినా దీని గురించి మార్నింగ్ చెప్పుకుందాంరా. అలా ఆ రోజు అలాగైందిరా. ఈ విషయాన్ని ఇలా వదిలేకూడదురా. ఒక్కసారి వాళ్ళ నాన్నతో వెళ్ళి మాట్లాడాలి. అవునరా, ఎలాగైనా వాళ్ళ నాన్నతో మాట్లాడాలి. అంకుల్ గారు రావచ్చా? లోపలికి రండిరా. అంటే అంకుల్ గారు మీతో పర్సనల్ మాట్లాడాలండి. సరే కూర్చోండి. చెప్పండిరా. కొంచెం అబ్నార్మల్గా బిహేవ్ చేస్తున్నాడు. సో దీని గురించి ఏమైనా విషయం తెలుసుంటుందో మాట్లాడడానికి వచ్చాం. ఏమైనా విషయం చెప్తారేమో అని. ఈసారి ఏ డ్రామాలు ఆడుతున్నారా? అంకుల్ నిజంగా వాడు చెప్పినట్టు ఏం చెప్పినా అన్నీ జరిగిపోతున్నాయి. మాలో ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఎక్స్పీరియన్స్ అయ్యాం. మాకు అసలు ఏం అర్థం కావట్లే. దీని గురించి మీకు ఏమైనా తెలుసుంటే మాకు కొంచెం చెప్తారా? నాన్నగారికి కూడా ఇలాంటి వింత రోగం ఉండేదని మా అమ్మగారు చెప్పారు. మా నాన్నగారు ఒకరోజు పట్టణానికి వెళ్తానని చెప్పి ఇప్పటి వరకు తిరిగి రాలేదు. మా నాన్నగారికి సంబంధించిన ఒక పుస్తకం అయితే ఉంది. దాంట్లో ఏమైనా పరిష్కారం దొరకవచ్చు. అంకుల్ మీ దగ్గర ఇప్పుడు ఆ పుస్తకం ఉందా? ఒక్క నిమిషం ఆగండి, ఇప్పుడే తీసుకొని వస్తా. వాళ్ళ నాన్నగారు బుక్ తెచ్చిన వేస్టేరా. ఏమి ఎలాగో వాళ్ళ తాతగారు మిస్ అయిపోయారు కాబట్టి. అయితే వాళ్ళ తాతగారు సొల్యూషన్ కనిపెట్టుంటే ఎందుకు మిస్ అవుతారు? బట్ చిన్న హోప్ రా, ఏమో సొల్యూషన్ దొరుకుతుందేమో అని. వాళ్ళ నాన్నగారు వచ్చారు. ఇదేంట్రా పుస్తకం? ఏం చేసినా కొంచెం జాగ్రత్తగా చేయండి. బుక్ ఎక్కడో చూసినట్టుంది. అట్లా అదంట్రా. అరే ఈ బుక్ ఎక్కడో చూసినట్టే ఉంది. ఏంటి దీన్ని ఒక్కసారే తెరవగలమా? రే ఏమైందిరా? వాళ్ళరా వాడేం చేశాడు నీకేం తెలుసు? వాడు ఆ రోజు ఎక్కడ్రా? అదేరా చెప్పాను కదా మా తాత రూమ్ ఉందనుకొని. 5 minutesలో వస్తావా? సరే
బాయ్. ఏంటిది బుక్ ఉంది, ఏవేవో వస్తువులు ఉన్నాయి, చూద్దాం ఎటు ఉన్నాయో. రే ఇక్కడేం చేస్తున్నారా? నేను ఎక్కడున్నాను నీకెలా తెలుసా? మీ బాబు చెప్పట్లే కానీ ఇవే మా తాత బుక్, నీకెట్ తెలుసు? ఇప్పుడు నేనే చదవలేదు. లే కానీ సీసా కావాలా? సగం వదిలేసిన బుడ్డి. ఉండు, ఒక ఫోన్ వస్తుంది. ఏంటిది సీసా ఉంది, సగం వదిలేసింది, ఉంది ఎర్రగా ఉంది. ఏ బ్రాండ్ అసలు? చూద్దాం ఎటు ఉందో లోపల. బాగానే ప్లాన్ చేశారు. ఏంటి ఇంత పంప కొడుతుంది? ఎంత గట్టి ఉందండి ఇది. వచ్చేసాడు. రే సరేరా, చిన్న పని ఉంది, ఇంటికి వెళ్తున్నాను. సరేనా, బాయ్ రా. బాయ్ బాయ్. సర్లే వెళ్ళిపోయాడు కానీ బుక్ సంగతి చూస్తాం. ప్లేట్ ఉంది, మన అర్థం కాని భాషలో ఉంది. ఎటైతే ఇది ఈ బుక్ని మనం ఒకసారి చదవగలమా? ఆ బొక్కలే. సరే మనకెందుకు కానీ బుక్ సీసా అన్నీ పెట్టేస్తున్నాం, వెళ్ళిపోదాం. వాడు ఆ రోజు అలా ఓపెన్ చేయడం వల్ల మనకి ఈరోజు ఇలా జరిగింది. నన్ను ఎవడో ప్రొటెక్ట్ చేసిన అవసరం లేదురా, నాది నేను చూసుకుంటాను. రే సుధురు, కుమార్గాడు మిస్సింగ్ అట్రా. ఏం మాట్లాడుతున్నావురా? నిజం రా, కుమార్గాడు మిస్సింగ్. వాళ్ళ తాతయ్య మిస్ అయినట్టు ఆడ మిస్ అయినట్టు లేరా? అంతే, వాళ్ళ తాత ఎలా మిస్ అయ్యాడు, ఈడు అలాగే మిస్ అయ్యి ఉంటాడు. అలాగని వదిలేస్తామా? నా దారి నేను చూసుకుంటా అన్నాడు కదరా, మనం ఎంత విధంగా దొరకడరా. బట్ నాకు మార్నింగ్ ఒక ఈమెయిల్ వచ్చిందిరా. నాకు రాలేదా? చూడరా, ఈమెయిల్ పంపించాడు కుమార్గాడు. చూస్తా. అరే నాకు రాలేదురా. ప్లే చెయ్యి ఒకసారి. ప్లే చేయమే. సరే చెయ్యి ఒకసారి. మీకు ఒక విషయం చెప్పాలరా, నేను మా తాతగారి రూమ్లో దొరికిన ఒక బాటిల్లో వచ్చిన స్మెల్ చూసినప్పటి నుంచి నాకు అన్నీ వింత వింతగా జరుగుతున్నాయి. నాతో ఏవేవో మాట్లాడుతున్నాయి, వింత వింత శబ్దాలన్నీ వినబడుతున్నాయి. ఆ శబ్దాలను ఒక చోటుకు వెళ్ళమని పదే పదే చెప్తున్నాయి. కానీ నేను దాన్ని ఇగ్నోర్ చేస్తూ వచ్చిన. మా తాతగారు ఆ బుక్లో ఏం రాశారో తెలియదు కానీ ఒక విషయం మాత్రం అర్థమైంది. ఆ బుక్ని మనం ఒక్కసారి చూడగలం, తెరవగలం. మా తాతగారు చనిపోలేదు, మిస్ అయ్యారని మా నాన్నగారు చెప్పారు. బహుశా మా తాతగారు ఆ శబ్దాలు చెప్పిన చోటుకి వెళ్ళి ఉంటారా? సో నేను కూడా ఆ శబ్దాలు చెప్పిన చోటుకి వెళ్ళాను. ఆ చోట కొత్త ప్రపంచానికి గేటులా ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏవో శబ్దాలను లోపలికి వెళ్ళమని పదే పదే చెప్తున్నాయి. బహుశా మా తాతగారు ఈ గేట్ లోపలికి వెళ్ళి మిస్ అయ్యి ఉంటారా? నేను ఆ శబ్దాన్ని భరించలేక ఆ గేట్ లోపలికి వెళ్దామని నిర్ణయించుకున్నా. కానీ తిరిగి వస్తాను లేక మా తాతగారిలా మిస్ అయిపోతాను తెలియదు.